లేకపోతే వాళ్ళ బిడ్డ జీవితాన్ని నాశనం చేసేస్తాడంటే. మా చంటి గురించి నాకు బాగా తెలుసు. వాడు ఎవరి జీవితాన్ని నాశనం చేయడు. వాడు సుఖపడతాడు, నలుగురిని సుఖపెడతాడు. అది వాడి సిద్ధాంతం. నువ్వు అనవసరంగా కంగారు పడమాక. కూర్చో కూర్చో కూర్చో. ఏయ్, వెళ్ళి దానికి కాఫీ పట్టండి, వెళ్ళండి. అలా నిలబడిపోయావేంటమ్మారా? కూర్చో. వద్దండి, నాకేమీ వద్దు. మా అమ్మాయిని ఏమీ చేయొద్దని మీ అబ్బాయికి చెప్పండి, అది చాలు. చూడమ్మా, చిన్నప్పటి నుంచి వాడు అడిగింది కాదనుకుంటా పెంచాను. ఇప్పుడు గొడవ చేస్తే బిడ్డ మూడు పాడవుద్ది. ఆడదానివి, మగాడి అవసరాన్ని అర్థం చేసుకో. ఆడపడక పుట్టావు, నువ్వు అనాల్సిన మాటలు కాదమ్మా. నువ్వు బుద్ధిగా ఈ టీవీ ముందు కూర్చో. ఒక సీరియల్ చూసేలోపు నీ బిడ్డ నీ దగ్గరుంటుంది. కాదని గొడవ చేసావు, సీరియల్ వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉంచుకుంటాడు.